హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక ఆరోగ్యకరమైన లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఒక్క లడ్డు చాలండి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చినాక పెట్టారంటే వాళ్ళకి కావాల్సిన ఫుల్ విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. ఇంకా వాళ్ళకి లడ్డూలు అయితే తెగ నచ్చేస్తాయండి. ఇంతకీ ఈ లడ్డూలు ఏంటంటే అటుకులతో తయారు చేశాను. అటుకులతో తయారు చేసేటప్పటికి ఇవి క్రంచీగా, లోపల నుంచి స్మూత్గా, సూపర్గా ఉంటాయి. అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల లడ్డూల్ని నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఒక వెడల్పాటి పాన్ని పొయ్యి మీద పెట్టేసుకోండి. దీనిలో 1 కప్పు వరకు గట్టి అటుకుల్ని వేసానండి. వీటిని స్లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. వీటి ప్లేస్లో మీరు లైట్ వెయిట్ అటుకులనైనా వాడుకోవచ్చు. ఇవి మనకి వేగాయని ఎలా తెలుస్తుందంటే చేతిలోకి తీసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే విరిగిపోతాయండి. అలా వేగితే ఈ అటుకుల లడ్డుకి సరిపోతుంది. వీటినైతే పూర్తిగా చల్లారి పెట్టేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా మిక్సీ ఆడించుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. లేదు మీరు ఇంకొంచెం స్మూత్గా తినాలి అనుకుంటే ఇంకొంచెం మెత్తగా అయినా పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందాక పెనంలోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఆ నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇందాక తీసుకున్న మెజర్మెంట్ ఉంది కదండి, అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసుకోండి. వీటిని సన్నటి సెగ మీద ఎర్రగా సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని తురుము పట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వేపేసుకొని చక్కగా దాన్ని చల్లారి పెట్టేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని కూడా దీంట్లో వేసేసేయండి. అలాగే దీంట్లో 1/2 కప్పు వరకు బెల్లం తురుముని కూడా వేసేసేయండి. ఒకవేళ మీకు బెల్లం నచ్చకపోతే పంచదారనైనా వేసుకోవచ్చు. కానీ బెల్లంతోనే అటుకుల లడ్డూలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయండి. దీని అంతటినీ కూడా మరీ ఫైన్గా కాకుండా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మిక్సింగ్ బౌల్లో అటుకుల మిశ్రమాన్ని వేసుకున్నాం కదా, దాంట్లోనే ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసేసి అటుకుల్లోకి ఈ పచ్చి కొబ్బరి, బెల్లం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి నెయ్యి అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 10 జీడిపప్పును వేయండి. జీడిపప్పుని లైట్గా స్లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లో 10 వరకు కిస్మిస్ని కూడా వేసేసేయండి. కిస్మిస్ కూడా ఎర్రగా బబుల్ లాగా ఉబ్బే వరకు కూడా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీకేవి అవైలబుల్గా ఉంటే వాటిని వాడచ్చు. ఇప్పుడు ఈ వేడి వేడి కిస్మిస్, జీడిపప్పు, నెయ్యిని అలాగే ఈ అటుకుల మిశ్రమంలో వేసేసేయండి. అలా వేడిగా ఉంది కాబట్టి దీన్ని ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా వేడి నెయ్యిని డ్రై ఫ్రూట్స్తో సహా వేయటం వల్ల బెల్లం అనేది చక్కగా కరుగుతుందండి. సో మనం లడ్డూలు చుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా భాగాన్ని దీంట్లో నుంచి తీసుకొని చక్కగా చేత్తో ప్రెస్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు చుట్టుకోవడమే. ఈ లడ్డూలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంకా దీంట్లో వేసిన అటుకుల వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసాం కదా, దానివల్ల మనకి కాల్షియం అనేది ఫుల్గా అంది బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వల్ల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఫుల్గా అందుతాయి. అలాగే దీనిలో వేసిన బెల్లం వల్ల మనకి ఐరన్ అనేది ఫుల్గా అంది రక్తం అనేది బాగా పడుతుంది. మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన అటుకుల లడ్డూల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.